నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మార్తాండ వెంకటేష్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే 1994లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారు విత్ అల్లరి ప్రేమికుడు. అల్లరి ప్రేమికుడు అవును. రాఘవేంద్రరావు గారి సినిమా. అంతకుముందు నాన్నగారి దగ్గర మీరు అసిస్టెంట్గా చేశారు. చేశాను. అసిస్టెంట్గా ఎన్ని సినిమాలు చేస్తుంటారండి? 85 నుంచి అసిస్టెంట్గా ఉన్నాను ఫాదర్ దగ్గర. నాన్నగారి దగ్గర 85 నుంచి వచ్చి 94లో 93లో ఎడిటర్ అయ్యాను. నాన్నగారు ఉండగానే నేను ఎడిటర్ అయిన 2 years ఫాదర్ చనిపోయారు. ఆయన ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఫాదర్ 200 ఫిల్మ్స్ పెయింట్ చేస్తుంటారు. అంటే ఆయన జర్నీ అంతా రాఘవేంద్రరావు గారితో, వాళ్ళ ఫాదర్ కేఎస్ ప్రకాష్ రావు గారితో, రామానాయుడు గారి సినిమాలన్నీ ఎక్కువ చేశారు. బిఎస్ సుబ్బారావు గారు యాక్చువల్గా ఫాదర్కి చిన్నాన్న. బిఏఎస్ ప్రొడక్షన్స్ ఆయన ఓన్ ఫాదర్ వాళ్ళ మదరాల బ్రదర్. ఆయన ద్వారా ఫాదర్ ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి. కెమెరామెన్ అవుదాం అనుకుంటే ఎడిటర్ అయ్యారు. అక్కడి నుంచి ఫాదర్ ఆయన ఫస్ట్ ఎన్టీ రామారావు గారి సినిమా ఫాదర్కి ఇవ్వడం, ఆ సినిమా నుంచి కంటిన్యూ అయింది ఫాదర్కి కెరియర్. మీ కెరీర్ విషయానికి వస్తే మీరు ఇప్పటికి 450 ఫిల్మ్స్ చేశారు కదా. ఈ సినిమాను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కన్సిడర్ చేసేటువంటి పాయింట్స్ ఏమిటండి? మేము ఫస్ట్ డైరెక్టర్ని రావద్దని చెప్తాం ఎడిటింగ్ రూమ్కి. ఫస్ట్ కట్ మీరు తీసింది మాకు పంపించేయండి, మేము ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేసిన తర్వాత మీరు అనుకున్న దానికంటే బెటర్గా ఉంటే ఉంచుదాం, ఒకవేళ మేము ఏదైనా తప్పు చేస్తే మీరు అలాగా గైడ్ చేయడానికి ఉన్నారు, ఇలాగ అనుకున్నాను మీరు ఇలాగ ఎందుకు ఎడిట్ చేశారని అడగడానికి అలా అంటాం. జనరల్గా మేము అలా అనుకున్న దానికంటే బెటర్గా ఎడిట్ చేస్తాం. కానీ ఎడిటింగ్ రూమ్లో ఫస్ట్ డే నుంచి కూర్చుంటారు కదా, ఎడిటర్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎందుకు వద్దంటారు మీరు? డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఉండి పక్కన ఇక్కడ స్టాప్, ఇక్కడ కట్ చేయి, ఇక్కడ జాయిన్ చేయి అంటే ఇంకా ఎడిటర్ కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదండి. కాబట్టి మేము ఒకటి రష్ చూసిన వెంటనే మేము ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని మేము ఎడిట్ చేసి, అంటే ఎలా ఉంటుందో అనేటువంటిది ఫస్ట్ డైరెక్టరే కదా కన్సీవ్ చేసుకుంటారు. తీసిన దాన్ని వన్ వే ఆఫ్ రీడైరెక్టింగ్ ఫిల్మ్ అండి ఎడిటింగ్ అనేది. వన్ ఆఫ్ అది ఒక తీసిన సినిమాని ఎంత బాగా ప్రజెంట్ చేయగలం అనేది మేము కొత్తగా అనుకొని చేసాం అనుకోండి, వాళ్ళు చూసినప్పుడు అది వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్గా ఉంటుంది గ్యారంటీగా. అంటే ఈ ఎడిటర్ ఈజ్ మామూలుగా దర్శకుడు ఏం కావాలో అది ఇవ్వగలిగినటువంటి ఇచ్చేటువంటి ఒక టెక్నీషియనే తప్ప ఎడిటర్ కంటూ ఒక క్రియేటివిటీ, ఎడిటర్ అంటూ ఒక ఇండిపెండెంట్ ఒక క్రియేటర్ అనేటువంటిది ఎంతవరకు మీరు నమ్ముతారు? అంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వేరే దగ్గర నుంచి వచ్చాయండి. ఒక మూవీకి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అన్నదే సృష్టించబడిన డిపార్ట్మెంట్, ఏకైక డిపార్ట్మెంట్ ఎడిటింగ్ డిపార్ట్మెంటే. యాక్టింగ్ అన్నది డ్రామా నుంచి వచ్చింది, స్టిల్స్ అన్నది ఫోటోగ్రఫీ అయింది, కెమెరామెన్ అలా వచ్చాయి, అన్ని డిపార్ట్మెంట్లు అలా వచ్చాయి. కానీ మూవీకంటూ సెపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఫామ్ అయింది అంటే అది ఎడిటింగ్ డిపార్ట్మెంటే, ఎడిటర్ డిపార్ట్మెంటే. ఏంటి మీరు ప్రత్యేకత? ఇప్పుడు నాకు డైరెక్టర్, నేను ఈ సీన్ ఇలా డైరెక్ట్ చేశాను, నాకు ఇలా కావాలి అని నేను అడుగుతానండి యాజ్ ఎ డైరెక్టర్గా. మీరు అవుట్పుట్ ఇవ్వటం కేక మీ అవును, దాన్ని ఎంత బెస్ట్గా ఎడిట్ చేస్తున్నాం అనేది కదా మీకు. ఇప్పుడు మాకు ఎక్కడ ప్రాబ్లమ్స్ అవుతాయంటే ఒక సింగిల్ షాట్లు తీస్తారండి, కొన్ని సీన్లు తీసి అందరు చప్పట్లు లొకేషన్లో కొట్టారని చెప్పి అది ఉంచేయమంటారు. వాటికి మేము అడ్డుపడతాం. సార్ వాళ్ళు చెప్పడం కాదండి, అవతల వాళ్ళ రియాక్షన్ ఇంపార్టెంట్ అండి. రియాక్షన్ అంటే క్రౌడ్ అదే ఆడిటోరియం రెస్పాన్స్ రియాక్షన్స్ అవి ఇంపార్టెంట్, అవి కావాలండి అని ఇలాంటి డిస్కషన్లు అన్నీ ఉంటాయి. ఈ సీన్లు అక్కర్లేదని చెప్తాం, చెప్పిందే మళ్ళీ చెప్తున్నారండి, స్పూన్ ఫీడింగ్ లా వద్దు తీసేద్దాం అని అంటాం. ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎడిటింగ్లో జరుగుతూ ఉంటాయి. ఈ సీన్లు ఇలాగా డైరెక్ట్ ప్లేలో బాగాలేదు, కొంచెం ముందుకేస్తే బాగుండదు, వెనకేస్తే బాగుండదు. ఒక స్క్రీన్ ప్లే అన్నది ఎడిటింగ్ రూమ్లో ఫామ్ అవుద్దండి. ఫైనల్ స్క్రీన్ ప్లే అనేది ఎడిటింగ్ రూమ్ అనేటువంటిది కూడా ఒక పెద్ద డిస్కషన్ రూమ్ కిందనే. అయ్యో, కథా చర్చల సమయం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ గొడవ పడతామో ఎడిటింగ్ రూమ్ లో అంత మంచి ప్రోడక్ట్ వస్తుంది. మరి మీరు వ్యక్తిగతంగా చూస్తే మార్తాండ వెంకటేష్ చాలా సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్, కానీ అక్కడికి వచ్చేటప్పటికి మీరు చాలా హార్డ్ గా అన్కాంప్రమైజ్, చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం స్క్రిప్ట్ లో. మా బ్యాడ్ అదే, గుడ్ బ్యాడ్ రెండు అదే. అది మా బ్యాడ్ అంటున్నారు పర్టికులర్గా మీద, లేకపోతే అందరు ఎడిటర్లు అలాగే ఉంటారు? అందరూ ఉండరండి అలా. మీరు పర్టికులర్గా మీ వర్క్ స్టైల్ అది. ఆ విధంగా మీరు బాగా కాంట్రవర్షియల్గా ఒక స్థాయికి వెళ్ళిపోయి గొడవ పడిన సందర్భము, ఆ సినిమా, ఆ డైరెక్టర్ ఎవరండి? అన్ని సినిమాలకు గొడవలు ఉంటాయండి. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మేము కష్టపడి రాసాం, మా రక్తం అంతా పెట్టా అంటాం. ఎవరు పెట్టట్లేదు రక్తం అని అంటాం మేము. గొడవ అలాంటి గొడవలు జరుగుతాయి. కొంతమంది ఎందుకు చెప్తున్నారు, సినిమాకే కదా, మన పర్సనల్గా ఏం గొడవ పడట్లేదని పాజిటివ్గా తీసుకుంటారు. ఆ పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు మాతో ట్రావెల్ అవుతారు.
ఇంక మరీ కాదు కుదరదు అంటే మేము సినిమా వదిలేస్తాం. అలా వదిలేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఓ చాలా ఉన్నాయి. 10-15 సినిమాలు ఉన్నాయి నేను చేసిన సినిమాలు. ఏది మధ్యలో వదిలేసినాయి? మధ్యలో వదిలేసింది. కొన్ని చెప్పగలరా? అంటే మాకు ఆ బేసిక్సే మార్చి ఎడిట్ చేయమన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ ఇస్తున్నాను నేను. మీ క్వశ్చన్ నా పైన వేయమంటున్నారు, సగం డైలాగులు. సార్ అది అర్థం అవ్వదండి, ఫస్ట్ విజువల్ చూడాలి అని అంటాం. లేదండి అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం మేము. ఒక క్రాకర్ పేలుతుంది సార్, పైన లైట్ వచ్చిన తర్వాత సౌండ్ వస్తుందండి, అది బేసిక్ ఇది అంటే. లేదు లేదు నాకు ముందు సౌండ్ వచ్చి లైట్ రావాలన్నాడు. అది అసలు కంప్లీట్ రాంగ్ అని చెప్పి మేము ఆ సినిమానే వదిలేసాం. ఇలా ఉంటాయండి సినిమాలు. కొంతమంది డైరెక్టర్లు బాగా సెట్ అవుతారు, కొంతమంది కొంచెం. మీరు బాగా ఫైట్ చేసి ఈ సీన్ ఇలా ఉండాల్సిందే అని మీరు అన్న తర్వాత, చెప్పిన తర్వాత డైరెక్టర్ కొంత విభేదించి తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఓకే కరెక్ట్ వార్తలు చెప్పిందే కరెక్ట్, అది అన్ని సినిమాలకి చాలా సినిమాలకు జరుగుతుందండి. నా దగ్గరికి మళ్ళీ రావడానికి కారణం అది. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పగలరా? అంటే అది నాకు పర్టికులర్గా గుర్తులేదు, చాలా అన్ని సినిమాలకు ఉంటాయి ఇవి. కొన్ని పర్టికులర్గా సర్కార్ వారి పాటలు ఏం జరిగింది చెప్పగలరా? సర్కార్ వారి పాటలు అలాంటిది ఏం జరగలేదండి. బుజ్జి కంప్లీట్గా నా మాట వింటాడు. ఒకవేళ ఈ బుజ్జి కానీ, శేఖర్ కమ్లా కానీ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ 90% నన్ను ఓవర్ బోర్డ్ చేయరు. ఎందుకు చెప్తామని ఆలోచిస్తారు. మేము నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ ఆడిటోరియం మేమే, కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పాలనేది మేము అనుకుంటాం. ఆడిటోరియం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది పెట్టాలనేది మేము అనుకుంటాం. ఇది అరవింద్ గారు చెప్పిందే నాకు. క్రిటిక్గా ఉండాలి ఎడిటర్ అన్నాడు. ఎవరిని ఇష్టపడకూడదు, ఏ హీరోని ఇష్టపడకూడదు, సినిమాని ఇష్టపడకూడదు. బాగుంది అన్నామంటే 10 సార్లు ఆలోచించి చెప్పాలి బాగుంది అనేదానికి. ఎందుకంటే నీ జడ్జ్మెంట్ పైన ఆడిటోరియం ఉంటుంది, ఫస్ట్ ఆడియన్స్ నువ్వు కాబట్టి అని. దాన్ని మేము లెసన్ కింద తీసుకున్నాం. కాబట్టి అవే పాటిస్తూ ఉంటామండి అన్ని సినిమాలకి. ఇప్పటిదాకా చాలా మందిలో కానీ అందరిలో కానీ ఉన్నటువంటి జనరల్ అభిప్రాయం ఏంటంటే ఎడిటర్ అంటే డైరెక్టర్ ఏది డైరెక్ట్ చేసేసి ఎడిటింగ్ రూమ్కి పంపిస్తే దాన్ని ఆర్డర్ ఏదో టేకిన ఆర్డర్ ప్రకారం ఎన్జీలు తీసేసి నాన్ గుడ్లు తీసేసి ఓన్లీ ఎడిటింగ్ ఆర్డర్ ప్రకారం పెట్టించేటువంటి ఒక మెకానికల్ టెక్నీషియన్, యాంత్రికమైనటువంటి టెక్నీషియన్స్ మాత్రమే అనే అభిప్రాయం ఉంది. కానీ మీరు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం యూఆర్ ద ఫస్ట్ క్రిటిక్ ఆఫ్ మేమే బాగా క్రిటిక్గా ఉంటాం. కొన్ని సినిమాలకి మేము సాంగ్లు 6 పాటలు తీస్తే 4 చాలని తీసేసి పక్కన పెట్టిన ఉన్నాయి. ఇలా చాలా జరుగుతాయి. ఫైట్లు జనరల్గా మాకు ఎడిటింగ్లో జరిగే గొడవలు ఏంటంటే ఫైట్ మాస్టర్లు ఫైట్ల వరకు ఎడిట్ చేస్తారు, ఫైట్ల వరకు చూసుకుంటారు. సాంగ్స్ మాస్టర్ వచ్చి కట్ చేసి వెళ్తారు, వాళ్ళు చూసుకుంటారు. మేమేంటంటే సాంగ్ లెంతీగా ఉందనుకోండి, మాకు మూమెంట్లు కూడా గ్రేట్గా లేవనుకోండి, బీజిఎంని ట్రిమ్ చేస్తాం. అది ఒప్పుకోరు, మ్యూజిక్ డైరెక్టర్లు ఒప్పుకోరు. మేము మ్యూజిక్ చేసింది మీరు ఎలా ట్రిమ్ చేస్తారంటారు. దానికి మేము అడ్డుపడతాం. సార్ అక్కడ షార్ట్లు బాగాలేవండి, ఆ 30 సెకండ్ల వల్ల లాగ్ ఉందని అందుకే తీస్తామంటాం. ఫైట్ మాస్టర్లు తీసిన ఫైట్ ఎడిట్ చేసిన అలా ఉంచమంటారు, మేము ఒప్పుకోం. ఫ్లోలో 10 నిమిషాలు ఎవరు చూడరు సార్, 5 నిమిషాలు చాలు, 4 నిమిషాలు చాలు అని పెడతాం. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి. మేము ఈ డైరెక్టర్కి చెప్తాం ఫ్లోలో ఇలాగే ఉండాలండి, ఇది ఎక్స్ట్రా అనవసరంగా ఉంది, ఇక్కడ ఫైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఇది అక్కర్లేదండి అంటాం. 90% వింటారు, ఒక 10% వినరు. విన్నప్పుడు ఇంకా కర్మని వదిలేస్తాం. ఇలా ఉంటాయండి. ఇప్పుడు ఒక ఎడిటర్కి కేవలం ఒక డైరెక్టర్తోనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్తో, ఫైట్ మాస్టర్తో కూడాను, అందరినీ, డాన్స్ డైరెక్టర్స్తో, అన్ని డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేసేది ఎడిటింగ్ డిపార్ట్మెంట్. ఫైనల్ స్క్రీన్ ప్లే అనేది ఎడిటింగ్ రూమ్లోనే ఫామ్ అవుద్ది. స్క్రీన్ ప్లే అన్నది ఇంటర్లింక్డ్ విత్ ఎడిటింగ్. స్క్రీన్ ప్లే క్రియేట్ అంతా యాక్చువల్గా డైరెక్టర్ తీసుకుంటారు, కానీ యాక్చువల్గా అది మీ క్రియేట్. మా యాక్చువల్గా ఎడిటింగ్ రూమ్లో ఫామ్ అవుద్ది. అంటే మేము చెప్తాం, వాళ్ళు వింటారు. అల్టిమేట్గా డైరెక్టరే కదా, అల్టిమేట్గా డైరెక్టర్ డిసిషనే. కాబట్టి ఆ డైరెక్టర్ డిసిషన్ అనేటువంటి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినంత వరకు ఇట్ విల్ గో స్మూత్లీ. అవును, లేదనుకుంటే ఈ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫిలిం. కమ్అట్ అని కాదంటే వదిలేస్తాం. ఇంకా మీరు చేసేయండి, ఇంకా ఆయన ఏదో అడుగుతున్నాడు చేసేయండి అంటాం. ఇప్పుడు జనరల్గా ఈ డిజిటల్ ఫార్మేట్ రావడం వల్ల స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కువ వేయమంటారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం, మధ్యలో ఫ్లాష్ ఏంటి అంటారు. ఆ ఫ్లాష్ ఎందుకు, దేనికి వేస్తాం? ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వేస్తాం, లేకపోతే దేనికో ఒక దానికి వేస్తాం, వేయమంటారు. ఇంకా మేము చెప్తాం సార్ ఇవన్నీ కరెక్ట్ కాదండి అని. లేదు మాకు కావాలి, ఇది మోడర్న్ అంటారు, యూత్ఫుల్ అంటారు, మీకు కర్మని వదిలేస్తాం. ఇలా ఉంటాయండి. మీరు క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఆన్సర్ ఇస్తున్నాను, ఒక డిజాల్వ్ వేయమంటారు మధ్యలో. డిజాల్వ్ ఎందుకు సార్, మీరు ఇక్కడ క్వశ్చన్ వేసి నా ఆన్సర్ ఎక్కడో బయట చెప్తున్నానంటే దానికి స్మూత్ ట్రాన్సాక్షన్కి డిజాల్వ్ వేయాలండి అని చెప్తాం. లేదు అంటారు.
90% అయితే మేము ఒప్పుకోం. అలాంటివన్నీ ఆపుతూ ఉంటామండి. మ్యాక్సిమం ఎక్కడో గొడవలు జరుగుతాయి కానీ వింటారు. బాగా గొడవ జరిగిన సందర్భం ఒకటి చెప్పండి. అంటే ఆ సినిమా పేరు చెప్పొచ్చు అంటే చెప్పండి, మళ్ళీ ఆయన పర్లేదు. గురించి ఏముంది? ఏ సినిమా అండి? ధనా 51 జరిగింది. ఇలాంటివన్నీ కొన్ని సినిమాలకు జరిగాయండి. జరిగి లేదండి మేమండి కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి, వాళ్ళు వినరు మాట. అదే ఇప్పుడు కొంచెం ఒక 10-15 సినిమాలు చేసిన వాళ్ళు అయితే వీళ్ళకి ఇవన్నీ చూసి వాళ్ళు వస్తారు, డైరెక్షన్కి వస్తారు కాబట్టి మేము వింటే దీనికి వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉండుంటుంది. ఈ కొత్తగా వచ్చే వాళ్ళతో చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇది రాసుకున్నాం సార్, ఇదే కరెక్ట్ సార్ అంటారు వాళ్ళు. అప్పటికి చెప్తాం, కంట్రోల్ చేస్తాం వాళ్ళని. లేదు కుదరదు అంటారు, వదిలేస్తాం. అలా అంటే ఎక్కడ వార్తానికే వెంకటేష్ పేరు అనేటువంటిది ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా వింటున్నాము, చూస్తున్నాము. పర్సనల్గా ఎక్కడ ఇంత కాంట్రవర్షియల్ ఇది అనేటువంటిది మేము ఎక్కడ వినలేదు. సచ్ ఏ జెంట్మెన్ అనేటువంటిది, సచ్ ఏ గ్రేట్ టెక్నీషియన్ అనేటువంటిది విన్నాం. కానీ యాజ్ ఫర్ ద వర్క్ ఈజ్ కన్సర్న్ మీరు కాంట్రవర్షియలే. ఓపెన్గా మాట్లాడతాం. ఎయిదర్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ముందే రిజల్ట్ చెప్తామండి. అందరికీ సినిమా చూసిన వెంటనే ఒక ఒపీనియన్ ఉంటుంది, బాగుందా బాగాలేదా అని. వాళ్ళు చీట్ చేసుకుంటారు. ఎందుకు మనకి డబ్బులు ఇరేమో, నిజం చెప్తే బాగాలేదని చెప్తే డబ్బులు ఇరేమో, లేకపోతే నెక్స్ట్ మనల్ని పెట్టుకోరేమో, ఫీల్ అవుతారేమో అని అంటారు. మేము అది లేకంటే ఓపెన్గా జడ్జ్మెంట్ ఇస్తాం. ఎందుకంటే రాఘవేంద్ర గారు నాకు సినిమా ఇవ్వడానికి కారణం కూడా అదే. నేను ఓపెన్గా ఆయనతో డిస్కస్ అసిస్టెంట్గా ఉన్న రోజు ఆయన అది ఇష్టపడే నాకు ఆ సినిమా ఇచ్చాడు ఆయన. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ.